ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసుకున్నామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, Book of Ephesians, chapter 5, verse 20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. క్రీస్తునందలి దయతో ఒకరినొకరు లోబడి ఉంటుంది. రైట్, అంటే 18లో వచ్చామండి. మరియు మద్యముతో భక్తులై ఉండదు, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మశూరులై ఉండు, ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తము గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి దయతో ఒకరినొకరు లోబడి ఉంటుంది. రైట్, నాన్న నువ్వు చదువు బిడ్డ, ఇంగ్లీష్ లో ఎవరు చదవండి బిడ్డ. Book of Ephesians, chapter 5, verse 18. Little loudly bitta. And do not be drunk with wine, in which is dissipation, but be filled with the Spirit. Afterwards, speaking to one another in psalms and hymns, the spiritual songs, singing and making melody to the heart of the Lord. Afterwards, always Give thanks always for the things to God the Father in the name of our Lord Jesus Christ. రైట్. సో బైబిల్ అందరూ వినండి నాన్న. ఇక్కడ బైబిల్ ఏముందంటే, మీరు మద్యంతో మత్తులై ఉండకుడి, దాని చేత దుర్వ్యాపారం కలదు. అంటే ఆ రోజులలో ఈ ఎఫెసీలో ఒక దేవత ఉండేదంట. ఆ దేవతను వాళ్ళు ఊరేగించినప్పుడల్లా బాగా తాగి ఊరేగించేవారు అనమాట. వాళ్ళకి అది అలవాటు, తాగుడు, వాళ్ళ దేవతను వాళ్ళు ఊరేగించడు, ఆరాధించడు. అలాంటి కొంతమంది ప్రభువు నమ్ముకుని ఇప్పుడు ఎఫెసీ సంఘానికి వస్తున్నారు. ఎఫెసీ సంఘానికి వస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాయంత్రి వాళ్ళు చర్చకు వస్తూ వాళ్ళు తాగుతూ ఉన్నారనమాట. అది పౌలుకు తెలిసింది, కవితగా తెలిసి అప్పుడు పౌలు రాస్తారమ్మా, మీరు మద్యంతో మత్తులై ఉండకుడి, దాని చేత మీకు దుర్వ్యాపారం కలదు. కానీ మీరు ఏం చేయాలా, మీరు ఆత్మతో నింపబడిన వారై కీర్తనలు పాడుచు, పాటలు పాడుచు, సంగీత వాయిద్యములతో, గానములతో ప్రభువుకు మీ హృదయంలో సంతోషంగా స్తుతి చేయండి. అంటే మీరు తాగడము, లేకపోతే తాగి పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడి ఏదో గొడవలు చేసి, ఆ తాగిన ఇంట్లో చూడండి ఎంత పెద్ద గొడవలు ఉంటాయి, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే దేవుని సన్నిధిలో పాటలు పాడి, ఏ ఇంట్లో మంచిగా పాటలు పాడి దేవుని స్తుతించి ఒకే దేవుని ఆరాధిస్తారో ఆ ఇంట్లో శాంతి, సమాధానం, కలిసినా నెమ్మది ఉంటుంది. కొంతమంది ఇళ్ళకు తాగుతుంటారు, ఎప్పుడు చూసినా గొడవలు, పోలీస్ స్టేషన్కి వెళ్తుంటారు, పక్కన కంప్లైంట్. కానీ మనం అట్ట కాదు కదా, మనం ఏం చేయాలా, ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఫ్రీ దొరికినప్పుడు మనం అందరం కూర్చొని మనం నేర్చుకున్న పాటలు మనం పాడుకున్నప్పుడు జీసస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే రేపు దేవుని చిత్తం అయితే అంటే మనం పరలోకానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఏముంటుంది, ఆరాధన మాత్రమే ఉంటుంది. ఇలా బైబిల్ స్టడీ ఉంటుందా? ఉండదు. ఉపవాస ప్రార్థన ఉంటుందా? పరలోకంలో ఉండదు. ప్రార్థన ఉంటుందా? ఉండదు. ఏముంటుందంటే డేవిడ్ ఎప్పుడు పాటలు పాడుతూనే ఏముంటారంటే డేవిడ్, దేవానికి స్తోత్రములు, ఫాదర్ వి థ్యాంక్ యూ, జీసస్ థ్యాంక్ యూ, హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ అని చెప్పి మనం దేవుని ఆరాధిస్తాం. అందుకే మనం పరలోకానికి వెళ్ళకముందు భూమి మీదనే మనం ప్రాక్టీస్ చేసినట్లయితే అది మనకి ఎంతో ఆశ. అందుకే బైబిల్ రాయబడింది, దేవుడు ఆత్మ, దేవుడికి ఒక రూపం లేదు, దేవుడికి ఒక స్వరూపం లేదు, దేవుడు ఒక విగ్రహాలలో ఉంటాడు, ఆయన ఆత్మస్వరూపి. తండ్రి అయిన దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ. కానీ యేసుక్రీస్తు ఆత్మ కాదు, యేసుక్రీస్తు శరీరధారి. ఈ లోకంలో ఒక బాడీ వేసుకుని వచ్చిండు కదా మన మాదిరి. సో కాబట్టి యేసుక్రీస్తు మనం ఆత్మ అనం. కానీ తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మస్వరూపి, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపి. యేసుక్రీస్తు ఆత్మస్వరూపి కాదు. ఆయన మానవుడిగా ఈ లోకంలో, మనుషుడిగా ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆయన సరే మరి ఆయన ఎలా ఆరాధించాలా?
ఆత్మతోనూ సత్యంతోనూ మనము ఆరాధించాలంట. శాంతి సత్యంతో ఆరాధించడం అంటే కళ్ళు మూసుకొని మన చేతులు పైకెత్తి మనల్ని దేవుడు ఈరోజు కాపాడినందుకు థ్యాంక్ చెప్పాలి. నేనేం చేస్తానంటే షీనా ప్రతిరోజు ప్రభువా నన్ను ఈ రోజు వరకు కాపాడినందుకు థ్యాంక్స్ అయ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా, తల నుంచి కాలు వరకు నా బాడీలో అన్ని ఆర్గన్స్ అవయవాలన్నీ మంచిగా పని చేస్తున్నందుకు థ్యాంక్స్ అయ్యా, మా మమ్మీని మా డాడీని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి మనం ఆత్మతో కళ్ళు మూసుకొని దేవుడిని చూపించాలా. మనము దేవుడిని ఆరాధించినప్పుడు కళ్ళు తెరవకూడదు. ప్రార్థన చేసుకున్న పిల్లలకి కళ్ళు తెరిచి ప్రార్థన చేసామనుకోండి మన కాన్సన్ట్రేషన్ తప్పుతుంది కదా. మనము కాన్సన్ట్రేషన్ వాళ్ళు తిరుగుతుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు అన్నింటిలో నడుస్తుంటారు, వాళ్ళని చూసి మనము కాన్సన్ట్రేట్ చేయలేదు. కాబట్టి అందుకే మనం కళ్ళు మూసుకొని చేతులెత్తి మనం దేవునికి థ్యాంక్ చెప్పాలి. దేన్ని బట్టి బైబిల్లో రాయబడింది కదా. ఓకే, ఆల్వేస్ ఎల్లప్పుడూ చూడండి 20వ వచనం చూడండి ఒకసారి అండి. 20వ వచనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉంటాయి. సో ఇక్కడ ఏముందంటే 4 విషయాలు మా షీనా. దెర్ ఆర్ 4 థింగ్స్ అండి. ఒకటి, తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు నామంలో ఎల్లప్పుడూ మనం దేవుడిని ఎప్పుడు ఆరాధించాలంటే డానియల్ ఎల్లప్పుడు ఆల్వేస్, ఎప్పుడు టైం దొరికినా మనం ఎల్లప్పుడు దేవుడిని స్తుతించాలి. అలాంటి బైబిల్లో రాయబడింది దావీదు 3 సార్లు ప్రార్థించేవాడు, రోజుకి 7 సార్లు దేవుడిని స్తుతించేవాడు. దానియేలు రోజుకు 3 మార్లు ప్రార్థించేవాడంట. కానీ దేవుని ఇప్పుడు మనం చూసినట్టుగా ఆరాధించడానికి 3 గంటలు లేకపోతే 3 సార్లు కాదు, ఎల్లప్పుడూ మనం ఆరాధించాలి. ఈ గాట్ మై పాయింట్. ప్రేయర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అవసరము, ప్రేయర్ చేసుకోవడానికి ఒక 1 అవర్ అవసరము. కానీ దేవుడికి థ్యాంక్ చెప్పడానికి ప్లేస్ టైం అవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు మనం దేవుడు ఎల్లప్పుడు అంటే 24 అవర్స్ మనం బాత్రూమ్కి లేచినా, నీళ్లు తాగడానికి లేచినా, అన్నం తినేటప్పుడు, స్నానం చేయటప్పుడు, నేను బెడ్ ఎక్కేటప్పుడు, బెడ్ దిగేటప్పుడు, నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, నేను ఇంట్లో క్లీన్ చేస్తున్నప్పుడు, ఏదైనా పని ఖాళీ ఉంటాను కాబట్టి, నోరు ఖాళీ ఉంటుంది కాబట్టి నేను ఎల్లప్పుడూ దేవుని చెల్లిస్తాను. అందుకే బైబిల్లో ఎల్లప్పుడూ అని ఉంది. పరలోకంలో దేవుని ఎల్లప్పుడూ ఆరాధిస్తారు కదా, ఎల్లప్పుడు వాళ్ళకి టైం ఉండదంట. ప్రియులరా దేవుడిని శుద్ధిస్తానే ఉంటారంట. వాళ్ళు దేనికి రెస్ట్ తీసుకోరంట. మనమన్నా కొద్దిగా తినడానికి కొద్దిగా రెస్ట్ తీసుకుంటాం అండి. మనమన్నా మన స్నానాలకు, వాటికి, మన కాలక్షేమాలకు మనం కొద్దిగా టైం తీసుకుంటాం. కానీ పరలోకంలో దేవుడు అంట కాదంట. 24 పెద్దలు, ఆ 4 జీవులు, ఆ 1000 లక్షల కోట్లు, ఎంతమంది దేవదూతలు ఉన్న పరలోకంలో ఒకసారి చూసుకుందామా. ప్రకటన 4వ అధ్యాయం. ఈ దేవదూతలు ఏం చేస్తుంటారంట ప్రియులారా? బుక్ ఆఫ్ రెవల్యూషన్ 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. 5:11 ఎవరు చదవటమా? మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క ఎంత ఉందంటే కోట్ల కొలదిగా ఉండేను. షీనా చదువు బిడ్డ 5:11. Bible says John has looked in heaven. He heard the voice of many angels. How many angels are there? The number of them was 10,000 times. 10,000 times 10,000. And thousands and thousands. You got my point? Ricky, ఎంతమంది ఉన్నారంటే 10,000 times 10,000, thousands and thousands. అంటే 10,000 into 10,000 ఎంత తెలుసండి? లేదు, 10,000 into 10,000 మల్టిప్లై చేస్తే
వస్తుంది. తమిళ దగ్గర నాకు తెలిసి 1 కోటి వరకు వస్తుంది. అలాంటి 10,000 టైమ్స్ 10,000 థౌజండ్స్ అండ్ థౌజండ్ అంటే 10,000 ఇంటూ 10,000 1 కోటి వేసుకుందామంటే అలాంటి కోటి గుంపులు ఎంతమంది ఉన్నారంట? థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారంట? థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్. అంటే పరలోకంలో దేవదూతలు అంతమంది ఉంటారంట. మీరంతా ఏం చేస్తున్నారంట అంటే ఈ దేవదూతలు అందరూ 4వ అధ్యాయం తీసుకోండి. అదే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనము. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు అవి వాటి చుట్టూ రెక్కల లోపలను బంధువులతో నిండి అవి దూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారులు దేవుడు ప్రభువులు పరిశుద్ధులు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్పుతుంది. ఓకే, చదువునానా చదువుకుంటానికి చాప్టర్ 4 verse 8 beta. And the 4 beasts had each Little loudly. And 4 beasts had each of them 6 tails. And they were full of eyes within. And they rest not day or night, saying, Holy, holy, holy. They will not rest. They will be always saying, Holy, holy, holy. తర్వాత Lord God Almighty, which was and is to come. రైట్ అన్నా. ఇక్కడ వినండి బిడ్డ శాండీ. అండ్ ఇక్కడ ఏముందంటే ఆంటీ బైబిల్లో రాయబడిన సిస్టర్ గారు, పరలోక రాజ్యంలో దేవదూతలు కోట్ల కొలది ఉంటారంట. అంటే వాళ్ళ పని ఏంటంట, రాత్రి పగలు మానక రాత్రి పగలు నుంచి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అరుస్తానే దేవుడిని పొగుడుతానే ఉంటారంట. మనం ఒక పాట పాడతాం కదా, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతనైనాని వర్ధింపగలరా, వరదూతనైనాని 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 వర్ధింపగలరా. జనక కుమార్ జనక కుమారాత్మ లలునిక దేవా, జనక కుమారాత్మ లలునిక దేవా, గణ మహిమ చెల్లును గణరాలిత్యముగా, గణ మహిమ చెల్లును గణ మహిమ చెల్లును గణ మహిమ చెల్లును గణరాలిత్యముగా. Once again, పరిశుద్ధ 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 ప్రభువా వరదూతనైనాని వర్ధింపగలరా. ప్రియులారా, ఈ పాటను ప్రకటన 4వ అధ్యాయం ఇప్పుడే మనం చదివిన వాక్యము మనం ఏమందంట, దేవదూతలు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుతుంది. సో పరలోకంలో దేవదూతలు అంటే రాత్రి పగలు మానకుండా దేవుడిని స్తుతిస్తుంటారంట. ఈ పాటను ఈ అధ్యాయం నుంచి తీసి వాళ్ళు కట్టారు. ఓకే శాండీ, దేవుడిని మనం ఎప్పుడు ఆరాధించాలా? ఆల్వేస్, ఎల్లప్పుడు కదా బైబిల్ రాయబడింది. ఎల్లప్పుడు దేవుడిని స్తుతించాలి. ఏమని స్తుతించాలా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎందుకు 3 సార్లు అంటారంటే అంటే నేను ఒక ఇంగ్లీష్ బైబిల్లో చదివాను. ఒకసారి తండ్రికి, ఒకసారి కుమారుడికి, ఇంకొకసారి పరిశుద్ధాత్మ దేవుని. ఎందుకంటే బైబిల్లో తండ్రి పరిశుద్ధుడు అని రాయబడింది, యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుడు అని రాయబడింది. మన పరిశుద్ధాత్మకి ఏమని పేరు? పరిశుద్ధ. మన బైబిల్కి ఏమని పేరు? పరిశుద్ధ గ్రంథం. సో కాబట్టి మనం డీల్ చేసేది, మనము సహవాసం ఉండేది పరిశుద్ధుడైన దేవుడు. వీఆర్ డీలింగ్ విత్ ద హెవెన్లీ హోలీ గాడ్. అందుకే బైబిల్ రాయింది ఎల్లప్పుడూ దేవుడిని స్తుతించాలి. నేను ఎల్లప్పుడూ కీర్తనలు 34వ అధ్యాయం తీసుకున్నామా ప్రియులారా?
అంటే ఎప్పుడు మనం దేవుని ఆరాధించాలని ఇక్కడ రాయడం. కీర్తన, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 కీర్తన గ్రంథం 34వ అధ్యాయము వర్స్ 34లో ఇక్కడ దావీదు ఏమని అంటున్నాడు చెప్పండి, చూడండి. మొదటి వచనమండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. నిత్యము ఆయన కీర్తన నా నోట ఉన్నది. నేను ఎల్లప్పుడూ యెహోవాను కీర్తించుకుంటా. సిస్టర్ గారు నా ఇంగ్లీష్ చదవకుండా I will praise వెరీ గుడ్ మ్యామ్. రిచి చదువునా? I will bless the Lord at all times. I will praise the Lord, I will bless the Lord, I will thank the Lord all times. His praise shall continually be in my mouth. His praise shall continually be in my mouth. సో ప్రియులరా, ఇక్కడ దావీదు, కవిత గారు, శ్రీలేఖ గారు, దావీదు ఏమంటాడంటే నేను ఎల్లప్పుడు, ఇక్కడ టైం ఏమైనా మెన్షన్ చేశాడంటే 7 సార్లు మళ్ళీ ఇక్కడ రాశాడా? కీర్తన 119వ అధ్యాయంలో ఉందిలేండి, నేను 7 సార్లు దేవుడిని స్తుతిస్తానని. కానీ ఇక్కడ ఏమంటాడంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము, నిత్యం అంటే ఇంకా కంటిన్యూస్ గా ఆయన స్తుతి నా నోట ఉంటుంది. సో రేపు పరలోకంలో మనం వెళ్ళామనుకోండి, మనం కానీ దేవుని ఎప్పుడు స్తుతిస్తామంటానికి ఎల్లప్పుడూ అంటున్నాను. నో రెస్టింగ్. మనకు ఈ లోకంలో 3 షిఫ్ట్లు ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ కదా పిల్లరా. మార్నింగ్ 6 o'clock వెళ్ళామనుకోండి 8 hours పని చేస్తారండి. అట్టా 8 hours తర్వాత 3 షిఫ్ట్లు ఉంటాయి పిల్లరా. దాని తర్వాత మనిషి తగ్గి ఆయన టైర్డ్ అయిపోయి పడుకుంటాడు. కానీ రేపు దేవుడిని స్తుతించినప్పుడు షిఫ్ట్ వైజ్ ఉండదు, అందరూ వచ్చి దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. పరలోకంలో మనకు టైర్డ్నెస్ ఉండదంట, వచ్చి మనం వెళ్ళినప్పుడు దేవుడిని స్తుతిస్తాం. అందుకని బైబిల్లో రాయబడింది మనం ఎప్పుడు దేవుడికి థ్యాంక్ చెప్తూ ఉండాలా. థ్యాంక్ చెప్పినప్పుడు దేవుడికి చాలా సంతోషం ఉంటుంది. ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అయ్యా దేవ కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని స్వస్థపరచండి అన్నప్పుడు యేసుప్రభు అందరినీ స్వస్థపరచండి, వెళ్ళండి, యాజకులు మిమ్మల్ని మీరు యాజకులకు చూపించుకోండి అంటే. ఆ రోజుల్లో వీళ్ళు వెళ్ళి యాజకులకు చూపించినప్పుడు యాజకులు వాళ్ళ బాడీ చెక్ చేసి వీళ్ళ కుష్ఠరోగం లేదని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇస్తారండి. వాళ్ళు ఆ సర్టిఫికెట్ జోబులో పెట్టుకొని తిరిగారు. సో 10 మంది వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళు ఒక్కడు మాత్రం తిరిగి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. లూకా సువార్త తీసుకు. అంటే దేవుడికి థ్యాంక్ చెప్పడం ఎంత ఇష్టమో ఒకసారి మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటామండి. లూకా సువార్త 17వ అధ్యాయము లూకా సువార్త, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 17 11వ వచనం అండి. యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసి 11వ వచనం అండి. అదే ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుంది. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళిస్తుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకున్నాడని వారితో చెప్పారు. వారు వెళ్ళచుండగా శుద్ధులై వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శక్తితో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగులతో వాడు సమరయ్యాడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కాదా ఆ బ్రహ్మండులు ఎక్కడ? ఈ అన్యుడు దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచుకుంటూ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన మాటతో చెప్పు. రైట్. ఇక్కడ వినండి నాన్న పిల్లలు, యేసుక్రీస్తు ఒకసారి 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. మీరు వెళ్ళండి, మీకు బాగైంది, మీరు యాజకులకు మిమ్మల్ని మీరు కనపరుచుకున్నట్టే. అంతే 10 మంది వెళ్ళిపోయారు. 10 మంది వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడంటాడు కదలికి.
ఒక్కడు తిరిగి వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి బిగ్గరగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమ. He gave thanks to God. He gave what? Thanks to one man. మరి 9 మంది యేసు ప్రభు అడుగుతాడు, ఆ 9 మంది ఎక్కడ అంటే దాన్ని బట్టి ఆంటీ మనకి ఏం అర్థమవుతుందంటే కనీసం థ్యాంక్స్ చెప్పలేడా వచ్చి, ఇంత మిమ్మల్ని స్వస్థపరచానే, మీరు కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు, చీము రక్తంతో కారుతున్నప్పుడు, ఊరి బయట పొలిమేరలో ఒక చెట్టు కింద బూడిదలో కూర్చుండేవారండి వీళ్ళు ఊర్లోకి వస్తే రాళ్ళతో చంపేవారు. కుష్ఠరోగం అంటూ వ్యాధి, ఆ రోజుల్లో ఎవరు వీరి దగ్గరికి రానిచ్చేవారు కాదు. వాళ్ళ జీవితం నరకమైన ఈ జీవితం, అలాంటి వాళ్ళను దేవుడు స్వస్థపరిస్తే కనీసం ఆ 9 మంది దేవుడికి వచ్చితే యేసుప్రభు థ్యాంక్ చెప్పేది లేదా? అప్పుడు యేసుప్రభు బాధపడ్డది ఏంటంటే ఆ 9 మంది ఏడయ్యా, కనీసం నువ్వు తప్ప వాళ్ళు వచ్చి నాకు థ్యాంక్ చెప్పలేదా? దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఏంటంట థ్యాంక్ యూ. ఏం చూస్తాడంట మన దగ్గర నుంచి దేవుడమ్మా? థ్యాంక్ యూ ప్రభువా. ఎవ్రీ డే when we get up in the morning, when we are eating, when we are drinking, we are eating some snacks, when we are going out, when we are coming in, when you are sleeping, when we get up, so what should we say? Thank you Lord, thank you Father, thank you Jesus అన్నప్పుడు God will feel happy. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఎల్లప్పుడూ మనం దేవుడికి కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లించాలంటారా? ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దానికి టైమే లేదు పిల్లల, ప్రార్థనకు టైం ఉంది కానీ టైం చెప్పడానికి మాత్రమే మనకు టైమే లేదు. రెండోది, అన్ని విషయాలలో మనం దేవుడికి థ్యాంక్ చెప్పాలంట. ఇందాక మనం చూసుకున్నాం కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రతి విషయంలో అంటే ఏంటి దేని బట్టి మనం థ్యాంక్ చెప్పాలా? దేవుడు మనకి ఇచ్చిన కుటుంబ జీవితాన్ని బట్టి థ్యాంక్ చెప్పాలి. ఎంతమందికి షీనా మమ్మీ డాడీ లేదు, నాన్న చనిపోయింది, వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోయింది. మా చుట్టాలలో దండు వాళ్ళ హస్బెండ్ లారెన్స్ అని ఉన్నాడు, ఆయన చెప్తుంటాడు, నేను పుట్టి మా మమ్మీకి చంపేశాను. పాప ఆయన పుట్టినాడిని వాళ్ళ మమ్మీకి చనిపోయింది. ఆయన అందుకే ఆయన బర్త్డే చేసుకోడు. దేవుడు మనకు మంచి పేరెంట్స్ కదా శాండీ, డాడీ, డేవిడ్ ప్రతిరోజు ప్రభువా థ్యాంక్ యూ ఫర్ మై మమ్మీ, మై డాడీ. వాళ్ళు లేరనుకో మనకు ఎంత ఘోరంగా ఉంటుంది కదా. మా డాడీ కానీ ఒక 15 years, మా ప్రిన్సి పుట్టింది, ప్రిన్సి ఏప్రిల్లో పుట్టింది, మా ఫాదరు ఆగస్ట్లో చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మాకు కానీ డాడీ లేదు. అలా మనం ఉన్నప్పుడే దేవుడికి థ్యాంక్ చెప్పాలంటే, ప్రభువా నాకు మంచి డాడీని ఇచ్చినందుకు థ్యాంక్. అన్ని విషయాలలో థ్యాంక్ చెప్పాలి కదా కవిత గారు. అంతేనా, మనకు దేవుడు మంచి పిల్లల్ని ఇచ్చాడు. ఆంటీ సరోజ ఆంటీ గారిని దేవుడు ప్రేమించి 3 పిల్లల్ని ఇచ్చాడు. ఆమె అందరు 3 మంచిగా చదువుకొని సెటిల్ అయ్యారు. సో వాళ్ళు లేకపోతే మన జీవితం సంపూర్ణమయ్యేది కాదు కదా. మన పిల్లలే మన కలిసి ఆ పిల్లలు చూసినప్పుడు నాకు ఎంత హ్యాపీయో, నా కొడుకును నా కూతురు చూసి చాలు కవిత గారు, ఒక రకమైన ఆనందం. మన బలవంతా వాళ్ళే కదా పిల్లలు ఈ లోకంలో. పేరెంట్స్గా నేనైతే ఎప్పుడు నా బాబుని బట్టి మా పాపను బట్టి దేవుడికి థ్యాంక్ చెప్పు. మా పేరెంట్స్ని బట్టి నేను థ్యాంక్ చెప్పుకుంటాను. అందరం మన పేరెంట్స్ని బట్టి థ్యాంక్ చెప్పాలా. కవిత గారు మా ఫాదర్ 15 సంవత్సరాలు ప్రభువులో నిలిచారు. ఇప్పటికీ మా డాడీని గురించి నేను దేవుడికి థ్యాంక్ చెప్తాను. చనిపోయారు కదా అని మనం మర్చిపోకూడదు. నాకు ఇచ్చిన మంచి తల్లిదండ్రులను బట్టి నీకు థ్యాంక్స్ అయ్యా, నాకు ఇచ్చిన పిల్లలను బట్టి నీకు థ్యాంక్స్ అయ్యా, నాకు ఇచ్చిన భర్తను బట్టి, నాకు ఇచ్చిన భార్యను బట్టి నీకు థ్యాంక్స్ ప్రభువా. భార్య భర్తలు కలిసి ఉండడం ఎంత సంతోషం కదా పిల్లరా. బైబిల్లో రాయబడింది, దేవుడు జతపరిచిన భార్య భర్తలను ఎవరు వేరు చెయ్యకూడదు. అంత గొప్ప బంధం అంటండి. ఏంటి మ్యారేజ్లో గొప్పతనం చూసిన శ్రీలేఖ గారు అంటే, మ్యారేజ్లో అంటే 2 వ్యక్తులు ఒకటవుతారు. మరణంలో 2 ఒకటి కాదు, పుట్టుకలో 2 ఒకటి కాదు. కానీ మ్యారేజ్లో ఎక్కడో వైజాగ్లో ఉన్న కవిత గారు, ఎక్కడో హైదరాబాద్లో పుట్టిన జార్జ్ కనుక ఒకటి కావడం ఎంత అద్భుతం. నేను ఎక్కడో హుబ్లీలో పుట్టానంటే, మా మిస్సెస్ ఎక్కడో ఇక్కడ హైదరాబాద్ లారాగూడలో పుట్టింది. కానీ మేము పెళ్లిలో ఒకటి అయ్యాము. ఆమెకున్న అలవాట్లు, నాకున్న అలవాట్లు అన్ని కట్టేసి ఇప్పుడు మేము కామన్గా ఒకరినొకరు అర్థం చేసుకుని 26 సంవత్సరాలు మేము పెళ్లి జరుపుకున్నాం.
26 సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడాడు. ఆ రకంగా దేవుడు మనకి ఇచ్చిన భార్యను బట్టి, మనకి ఇచ్చిన భర్తను బట్టి మనం దేవుడికి ఇప్పుడు థ్యాంక్ చెప్పాలి. ఒకళ్ళ భర్త ఒకళ్ళ మూర్ఖుడై ఉండొచ్చు, కొన్నిసార్లు భార్య మూర్ఖురాలై ఉండొచ్చు. వాటన్నిటిని మనం పట్టించకుండా కనీసం మనకు తోడు చాలు. మన దగ్గర అలెగ్జాండర్ అనే బ్రదర్ ఉంటారు, ఆయన పోలీస్ ఆఫీసరు. ఆయన ఎప్పుడు ట్రై గారు నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ నాకు భార్య లేదయ్యారు, చాలా పెద్ద పొదువ నాకు అది అని చెప్పుకుంటూ నాకు ఒకసారి కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంటే ఆ లైఫ్ పార్ట్నర్ ఉన్నప్పుడు దాని వాల్యూ మనం తెలుసుకుంటే చాలా మంచిది. ఒక్కసారి చనిపోయిన తర్వాత అప్పుడు మనం కూర్చొని ఆలోచించేద్దాం. మనకు టైంలో మనకు కావాల్సింది తోడంట కదండి. భార్యాభర్తలు అంటే ఒకే అన్ని విధాలుగా ప్రియుల ఒకరికొకరు తోడు ఉండడము, దీనించకుండా ఒకరికొకరు తోడు ఉండడము, ఒకరికొకరు ఆదరించడము, ఒకరు పడిపోతే ఇంకొకరు లేపుతారని దేవుడు వాక్యం రాయడం. ఇది సమస్య చూడండి. విరోధంతో మన జ్ఞాపకం చేసుకో. ఒక 15 ప్లేట్స్ తీసుకో, 15. సో ఆ రకంగా ప్రియులరా, సో దేవుడు మనకు అనుగ్రహించిన ఆ భార్యను భర్తను బట్టి, మన పిల్లలను బట్టి, మన తల్లిదండ్రులను బట్టి కదా చీనా, మన బ్రదర్ని బట్టి, శాండీ మన సిస్టర్ని బట్టి దేవుడికి థ్యాంక్ చెప్పాలి. థ్యాంక్ యూ ప్రభా, నాకు మంచి సిస్టర్ ఇచ్చావు. ఏం డానీ ఎప్పుడు మాకు తమ్ముడు ఇచ్చినావు, డేవిడ్ మాకు అన్నలు ఇచ్చినావు, థ్యాంక్స్ అని ఇచ్చినాడు కదా. మనం ఎప్పుడు జీసస్కి థ్యాంక్ చెప్పాలా, దేవుడికి మనం థ్యాంక్ చెప్పాలంటున్నాం. సో అంటే మొదటగా మన ఫ్యామిలీ లైఫ్ని బట్టి, మన కుటుంబాన్ని, మన చుట్టాలు, మన బంధువులు, మన తోడబుట్టిన వారు, మన భర్త, మన భార్య, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, వీళ్ళందరిని బట్టి మనం ఫస్ట్ థ్యాంక్ చెప్పాలి. రెండోది మనం థ్యాంక్ చెప్పాల్సింది ఏంటంటే అండి, మనకు దేవుడు అనుగ్రహించిన ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అంట. తప్పితే కదా, మనం దేవుడు అనుగ్రహించిన ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అంటే ఆర్థిక సాయాన్ని బట్టి మనం దేవుడికి థ్యాంక్ చెప్పాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఏంటంటే, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఓకేనా, వింటుంది కదా. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ వితౌట్ మనీ వీ కెనాట్ డూ ఎనీథింగ్. డబ్బు సమస్తం కాదు, కానీ డబ్బు లేకుండా ఏమైనా చేస్తామా? చీనా మన వాచ్మెన్కి ఒక చిన్న పని చెప్పినా వాడు పైసలు అడుగుతాడు కదండి. సో ఈ లోకంలో మనకి ఏది చేయాలన్నా మనకి ఏం అవసరమో డబ్బు అవసరం. మీకు తెలుసో లేదో, యేసుక్రీస్తు ఒక మాట అన్నాడండి. నార్మల్గా ఆపోజిట్ వర్డ్స్, తెల్ల అంటే మనం నల్ల అంటాం, పైన కింద, ఆపోజిట్ వర్డ్ కింద కదా. వైట్ బ్లాక్, వెరీ గుడ్. కమ్ గో. వాట్ ఇస్ ఆపోజిట్ ఫర్ గాడ్? చాలా బాగా చెప్తారు, కానీ బైబిల్ అట్లా లేదు. బైబిల్కు గాడ్ అగేన్స్ట్ ఏంటి తెలుసా? ఆపోజిట్ మనీ. యేసుప్రభు అంటాడంటే ఒకడు ఇద్దరికి సేవ చేయలేడు, దేవునికి సిరికి. సిరి అంటే ఏంటి? డబ్బు. ఒకడు డబ్బును ద్వేషించి దేవుని ప్రేమించాలా, లేకుంటే దేవుని ద్వేషించి డబ్బును ప్రేమించాలి. సో మనం ఈ లోకంలో డబ్బు మనకు అవసరం, కానీ ఆ డబ్బు ఎక్కడ ఉండాలంట? మన కాళ్ళ కింద ఉండాలి. అది మన హార్ట్లోకి వెళ్ళకూడదు అంట అండి. అందుకే యేసుప్రభు అంటాడు, మీ యొక్క ధనం ఎక్కడుందో మీ హృదయం కానీ అక్కడే ఉంటుందంట. సిస్టర్ గారు, డబ్బుకు మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎవరైనా చచ్చిపోతుంటే కష్టాలలో ఉండి కానీ మనం దాచిపెట్టుకొని వాళ్ళకి సాయం చేయకుండా ఉంటే అంటే రేపు మనం దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి. అందుకే యేసుప్రభు అంటాడు, ఆ డబ్బుతో ఈ లోకంలో మంచి స్నేహితులను మీరు సమకూర్చుకోండి, రేపు పరలోకంలో వాళ్ళ ద్వారా దేవుడు మీకు బహుమానం ఇస్తారు. ఎవరో కష్టంగా ఉన్నారు, ఎవరో హాస్పిటల్ ఉన్నారు, ఎవరో చాలా సఫర్ అవుతున్నారు, పాపం ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారు. మన చేతిలో అయితే మంచిగా దేవుడు ఇచ్చిండు, కొద్దిగా సాయం చేస్తే అది మనకు ఆశీర్వాదం కాదా? ఈ లోకంలో యేసుక్రీస్తుగా డబ్బు అవసరం ఉంటే ఒకరోజు వచ్చి ఒక పరిచయాలు అంటారయ్యా నువ్వు ట్యాక్స్ కడుతున్నావు అంటే యేసుప్రభు అంటాడు, పేతురు నువ్వు వెళ్ళి ఒక చేపను పట్టు, ఆ చేప నోరు తెలిసిన వెంటనే దాంట్లో 2 దినారాలు ఉంటాయి, ఒకటి నీ కొరకు ఒకటి నా కొరకు ట్యాక్స్ కట్టేయమని చెప్తారు. యేసుప్రభు డబ్బు అవసరం. ఒకరోజు యేసుక్రీస్తు మందిరం దగ్గర కూర్చున్నప్పుడు ఒక విధవరాలు వచ్చి కారు డబ్బులు ఏం వేసిందంట? కానుక వేస్తుంటే యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడంటే ఎవరు ఎంత వేస్తున్నారని. అందరూ వాళ్ళు ఉన్న దాంట్లో వేస్తే ఈమె ఉన్నది మొత్తం వేసింది. అందరూ 10% 20% వేస్తున్నారంట ఇచ్చి, కానీ ఈ లేడీ ఏం ఇచ్చిందంట? ఆమె దగ్గర ఉన్నది 2 రూపాయలే.
ఎంత వేసిందంట? 2 రూపాయలలో 2 రూపాయలు వేసేసిందంట. ఆమె దగ్గర 1 కోటి రూపాయలు ఉందనుకోండి, ఎంత వేసి ఉండేది? 1 కోటి రూపాయలు వేసేది. 1,00,000 రూపాయలు ఉంటే ఎంత వేసేది? సో మనము దేవుడికి ఇచ్చేదాన్ని దేవుడు చూస్తాడు. ఎలా ఇస్తామో, ఎంత ఇస్తామో అది కానీ చూస్తున్నాడంటే అర్థం అదే కదా అక్కడ పాయింట్స్ ఇస్తుంది కదా. ఆమె ఎంత ఇచ్చిందో చెప్తున్నాడు కదా. ఆ రకంగా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అంటాడు, కైసర్ది కైసర్కి ఇవ్వండి, దేవుడిది దేవుడికి. అంటే దీన్ని బట్టి మనము డబ్బులు బట్టి ఎల్లప్పుడూ దేవుడికి కదా శాండీ, వీ హావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ మనీ. మీ డాడీ మమ్మీ ఎప్పుడన్నా పైసలు మనకు ఇచ్చిననుకో, థ్యాంక్ యూ ఫాదర్ దిస్ 100 రూపీస్, థ్యాంక్ యూ ఫాదర్ దిస్ 500 రూపీస్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ దిస్ 1000 రూపీస్, థ్యాంక్ యూ ఫర్ మై శాలరీ కదండి, థ్యాంక్ యూ ఫర్ మై పెన్షన్, థ్యాంక్ యూ ప్రభు అని చెప్పి మనం ఆ డబ్బుతో దేవుడికి థ్యాంక్స్ మనం చెప్పాలి, దేవుడికి. మూడవది, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం బట్టి మనం దేవుడికి థ్యాంక్ చెప్పాలి. తల నుంచి కాలువలు కాంటి మన అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. ఒక్క అవయం పాడైన మనము ఈ లోకంలో బ్రతకలేదు. బతుకుతామా? కెన్ వి లివ్ విత్ వన్ ఆర్గన్ ఫెయిల్? కన్ను పాడైంది అనుకోండి, ఒక కన్ను కనపడకపోతే మనకి ఎంత లాస్ అండి. చెవు వినపడకపోతే ఎంత లాస్ మనకి. సో దాన్ని బట్టి ప్రియులలో మనకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యం బట్టి ఎంత ఉంటుందన్నా చూసుకో, అందరికీ ఒక 2 చూసుకో. సో దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే ప్రియులరా, దేవుడికి మంచి ఆరోగ్యం చుట్టాల మంచి కాలం కదా. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా ఆశ్చర్యమును ఆ భయమును నాకు కలుగుతుంది. చూడండి 139వ కీర్తన 139. అంటే మన ఆరోగ్యాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవుడికి టైం చెప్పాలంట. Psalm 139. పదమూడవ వచనం చదువుకుందామండి. Psalm 139. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, భయమును ఆశ్చర్యము నాకు పుట్టించినది. రిచి చదువు లౌడ్లీ. For you formed my inward parts. You have formed my inward parts. You covered me in my mother's womb. I will praise you. For I am fearfully and wonderfully made. Marvelous are your works. And that my soul knows every way. Right. So అంటే ఇక్కడ ఏముందంటే, నా అంతరింద్రియములను కలిగి చేసిన వాడు నీవే, నా తల్లి గర్భంలో నన్ను రూపించింది నువ్వే, నీవు నన్ను కలిగి చేసిన విధం చూడగా ఆశ్చర్యమును భయమును పుట్టుచున్నది. మన శరీరంలో మన కన్ను ఎంత పవర్ఫుల్ తెలుసండి. ఈ మన కంటిని పట్టి కెమెరాను తయారు చేశారండి. మన చెవులను బట్టి ఈ మైక్ తయారు చేశారంట. ఈ మైక్, ఇయర్ ఫోన్స్. మన కాళ్ళను బట్టి వెహికల్ తయారు చేశారంట. మనం పోవాలి కదా. మా తలను బట్టి కంప్యూటర్ తయారు చేశారంట. మన బ్రెయిన్ బట్టి. ఇవన్నీ మనిషి దగ్గర నుంచే నేర్చుకొని, కంప్యూటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనిషి బ్రెయిన్, మనిషి ఆలోచిస్తాడు కదా. అట్లా కంప్యూటర్ కానీ మనం ఫీడ్ చేసి పెడితే అది కొన్ని వందల సంవత్సరాల వరకు ఆలోచిస్తుంది. అది మనకు మళ్ళా ఫీడ్బ్యాక్ ఇస్తుంది. దేవా నాకు ఇచ్చిన కంటిని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన తలను బట్టి, నా మెదడును బట్టి వందనాలు, నా కిడ్నీ, నా హార్ట్. ఒక డాక్టర్ చెప్తా ఉంటే, మనం పడుకున్నప్పుడు మన బాడీలో అన్ని ఆర్గన్స్ అన్ని మంచిగా రెస్ట్ తీసుకుంటాయంట. హార్ట్ మాత్రమే కొట్టుకుంటా ఉంటుందంట. హార్ట్ కానీ రెస్ట్ తీసుకున్నది అనుకోండి ఏమవుతుంది సీనా? హార్ట్ రెస్ట్ తీసుకుంటే మనం సరిపోతాం కదా. అలా దేవుడు మనకు అంత మంచి ఆరోగ్యం. అందుకే దేవా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన థ్యాంక్స్ అని చెప్పి మనం వెళ్ళకుండా దేవుడికి థ్యాంక్స్.
కదండి. మనం మన కుటుంబాన్ని బట్టి థ్యాంక్ చెప్పాలా. రెండోది మనకి ఇచ్చిన ఆర్థిక సాయాన్ని బట్టి మనం థ్యాంక్ చెప్పాలా. మూడోది మనకు దేవుడు అనుగ్రహించిన మంచి ఆరోగ్యం బట్టి మనం దేవుడికి థ్యాంక్ చెప్పాలి. తల నుంచి కాలు వరకు దేవుడు మనం కాపాడు. మనం 9 నెలలు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఓకే, ఆ 9 నెలలు మనకు తల్లి గర్భం నుంచే మనకు అన్ని దేవుడు అనుగ్రహించు నీళ్ళు, ఆక్సిజన్, ఫుడ్. మన మమ్మీ ఏం తిన్నా కడుపులో ఉన్న పిల్లలు దాంతో బలం పొందేవారు అంటున్నాను. 9 months మనం కడుపులో మన మమ్మీ కడుపులో దాచుకుంటున్నామంట. ఒకరోజు వచ్చింది మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చామా, వచ్చి 1, 2, 3 days, 4 days, 5 days, 1 year, 2 years, 3 years, 4 years, 15 years, 15 years. రిక్కీ చీనా నీకెంత 12 years. నీకెంత 10 years. నీకు 9 years. నువ్వు 9 years పుట్టిన తర్వాత దేవుడు మనం కాపాడలేదా డేవిడ్? దేవాని థ్యాంక్స్. నేనైతే ఎప్పుడు వీటి గురించి నేను దేవుడికి థ్యాంక్ చెప్తాను. సో కాబట్టి మనం ఎప్పుడైనా మర్చిపోకుండా దేవుడి కార్యాలను మనం గుర్తు చేసుకొని మనం. సో బైబిల్ ఏముంది? ఆల్వేస్. వెన్ షుడ్ వి థ్యాంక్ గాడ్? ఆల్వేస్. ఫర్ వాట్ షుడ్ వి థ్యాంక్? ఎవ్రీథింగ్. ఏ విషయంలో మనం థ్యాంక్ చెప్పాలా? ప్రతి విషయం, అన్ని విషయంలో మనం థ్యాంక్ చెప్పాలా. ఎవరికి చెప్పాలా? తండ్రి అయిన దేవునికి. ఎవరి నామములో? యేసు ప్రభు నామములో. అంటే మనం యేసు ప్రభు గాని థ్యాంక్ చెప్పవచ్చు, కానీ యేసు క్రీస్తు గాని తండ్రికి థ్యాంక్ చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చాడంట. అప్పుడు శిష్యులు అందరికీ వడ్డించారంట. 5,000 మంది తినంగా ఎన్ని మిగిలినాయంట? 12 గంపలు మిగిలాయంట. ఆ రొట్టెను పంచక ముందు యేసుక్రీస్తు తండ్రికి థ్యాంక్స్ అనే మాట చెప్పాడు. ఇంకోసారి 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మంది పంచాడు. ఇంకొకసారి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వు నా మనవి విన్నందుకే నేను నీకు థ్యాంక్స్ అని చెప్పి యేసుక్రీస్తు తండ్రికి థ్యాంక్స్ చెప్తున్నాడు. చివరి రాత్రి ప్రభురాత్రి బలలో యేసు ప్రభు ఒక రొట్టెను తీసుకుని దేవుడికి కృతజ్ఞత, ఇంగ్లీష్లో ఈ గేవ్ థ్యాంక్స్ టు గాడ్, దాన్ని విరిచి ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరం, దీన్ని తిన్నప్పుడల్లా మీరు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వారికి కలిసి, తర్వాత పాత్రను పట్టుకుని ద్రాక్షరసం పట్టుకుని ఇది నీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తము, దీనిని తాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేశాను. మేము ప్రతి సండే, మేము ఇక్కడ అల్వాల్కి వచ్చి ఆల్మోస్ట్ 20 years అవుతుంది. ఒక్క సండే కానీ మేము ప్రభురాత్రి వల్ల మిస్ చేయం. ఎవ్రీ సండే మీ పాటిస్తాం. బైబిల్లో రాయబడింది, మీరు దాన్ని తిన్నప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. చాలా మంది గుడ్ ఫ్రైడే అని ఆ రోజు ఏడుచుకుంటూ ఆ రోజు జీసస్ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ మేమైతే ప్రతిసారి ప్రభురాత్రి వల్ల తీసుకున్నప్పుడల్లా ఆయన మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్లో రాయబడింది, మనము రోజు అపోస్తల కార్యంలో రాయబడదు, వాళ్ళు ప్రతిరోజు ఇంటింటో ఉంటే వెలుచుచుంటేను. మనం రోజు విలువాలి, కానీ రోజు మనకు మీటింగ్స్ ఉన్నాయా? కనీసం వారానికి ఒక రోజున మనము వచ్చినప్పుడు ఆ ప్రభురాత్రి బలలో మనం పాల్గొంటే అది మనకి ఎంతో దీవెన కదా అండి. సో అందుకని మనం ప్రభురాత్రి బలలో రెగ్యులర్గా పాల్గొన్నాం. సో యేసుక్రీస్తు 5 సార్లు దేవునికి థ్యాంక్ చెప్పాడండి. 2 సార్లు రొట్టెలు చేపలు పట్టుకుని దేవునికి థ్యాంక్ చెప్పాడు. దాని తర్వాత లాజరు సమాధి దగ్గరికి వచ్చి దేవునికి థ్యాంక్ చెప్పాడు. చివరికి ప్రభురాత్రి వల్ల లాస్ట్ సఫర్ అంటారండి, దాంట్లో యేసుక్రీస్తు దేవునికి థ్యాంక్ చెప్పి వాటిని విరిచి వాటిని ఇచ్చాడు. సో యేసుక్రీస్తే తండ్రికి థ్యాంక్ చెప్పినప్పుడు మనం కానీ తండ్రికి ఏం చెప్పాలంట? థ్యాంక్ యూ. బైబిల్లో రాయబడింది, మనం పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ఎందే ధన్యత. చూడండి అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం అండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20:35. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం అండి.
పుచ్చుకునుట కంటే ఏదో ధన్యత అంటే అండి ఇచ్చుట ధన్యత. ఇచ్చి చదువుకి that you read that particular verse కదా. It's more blessed to give than to receive. It is more blessed to give than to receive. So పుచ్చుకునుట కంటే ఇచ్చుటనే మనకు చాలా ధన్యత అని దేవుని వాక్యంలో రాదు. సో కాబట్టి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంట అంటే దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రార్థన చేయడం కాదు, చేయాలి ప్రార్థన, కానీ ఎప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళంతా దేవా అదివు ఇదివు అని అడుగుతారు కదా సిస్టర్ గారు. కానీ అంటే మనం థ్యాంక్స్ చెప్పినప్పుడు దేవుడికి ఇస్తాం, ప్రార్థించినప్పుడు ఆయన దగ్గర అడుగుకుంటామంట. ఏది మంచిది అంటే అడుక్కోవడమా ఇవ్వడమా? ఇప్పుడే మనం చదివాం కదా కవిత గారు, ప్రభా ప్లీజ్ నాయన సాయం చేయండి, ప్రభా మా బాబుకి అని చేయండి, మా పాపకి చేయండి అనడం కంటే ఇప్పటివరకు మా పిల్లలకి ఇంత సాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పామనుకోండి, అది థ్యాంక్స్ కిందకి వెళ్ళిపోతుంది కదా. సీనా థ్యాంక్ యూ ఫాదర్ టేకింగ్ మీ డైలీ టు స్కూల్, బ్రింగింగ్ మీ బ్యాక్ లార్డ్ అని చెప్పినప్పుడు గాడ్ విల్ బి వెరీ హ్యాపీ. డేవిడ్ కూర్చోనన్నా లేయకు, అక్కడ లేయకు కదా, ఒకే ప్లేస్లో కూర్చో. సో మనం అక్కడ చెప్పినప్పుడు గాడ్ విల్ బి వెరీ హ్యాపీ. డేవిడ్ వాట్ షుడ్ వి సే ఆల్వేస్? థ్యాంక్ యూ ఫాదర్. కళ్ళు మూసుకొని చెప్పాలో, మనుషులకే దేవుడికే కదా అండి, ఈవెన్ మనుషులకు కానీ మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకసారి యోనా ఏం చేసినట్టు చూద్దామండి. యోనా పుస్తకం మనం తీసుకున్నామా? యోనా గ్రంథము 2వ అధ్యాయం. బుక్ ఆఫ్ జోనా. అంటే థ్యాంక్స్ చెప్తే మనకి ఎంత ఆశీర్వాదమో ఈ వాక్యంలో రాయబడింది. బుక్ ఆఫ్ జోనా 2వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నామండి. యోనా అందరు తీసుకున్న తర్వాత చదువుకుందాము. యోనా 2వ అధ్యాయము 9వ వచనం అండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించును, నేను మొక్కుకొనిన మొక్కులను చెల్లింపక మానను ప్రార్థించాను. అది యోనాను నేల మీద కక్కివేశాను. కవిత గారు ఇక్కడ ఏమైందంటే అమ్మా, ఈ దేవుడు యోనాకు నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ నా వాక్యాన్ని చెప్పు, వారు మనసు పొందితే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. అంటే ఆ రోజు నినివే పట్టణం, ఈరోజు ఇరాక్ ప్రాంతం. అంటే ఆ ఇరాక్ ప్రాంతంలో ఒకప్పుడు చాలా పాపం చేస్తుండే. దేవుడు యోనాను పంపి అక్కడ వాక్యం చెప్పించడానికి ప్రయత్నం చేస్తే యోనా ఆ పట్టణానికి వెళ్ళడం కంటే ఆయన తార్షీస్ ఒక ఓడలో కూర్చొని ప్రయాణానికి కొనసాగుతాడండి. లాస్ట్ ఆ యొక్క సముద్రంలో అలలు వచ్చి ఆయన పెద్ద తుఫాను నుంచి ఆల్మోస్ట్ ఆ షిప్ మునిగిపోతుంది, ఓడ మునిగిపోతుంది అన్న పరిస్థితిలో వీళ్ళందరూ వాళ్ళ బరువు ఎక్కువైందేమని చెప్పి వాళ్ళ లగేజ్ అంతా తీసి నీళ్ళలో పడేస్తారు. ఆ క్యాప్టెన్, ప్రతి షిప్ ఒక క్యాప్టెన్ ఉంటాడండి. ఆ క్రికెట్ మ్యాచ్లో ఏ రకంగా క్యాప్టెన్ ఉంటాడో ఒక షిప్కి ఒక క్యాప్టెన్ ఉంటారు. ఆ షిప్లో అందరు క్యాప్టెన్ పేరు మాట వినాలి. ఆయన టెన్షన్ ఏంటి, అయ్యా నా ఓనర్కి నేను ఏం చెప్పాలా, షిప్ ఒకరు మునిగిపోతే ఏంటని చెప్పి లాస్ట్కు ఆయన మీ దేవుళ్ళకి ప్రార్థన చేయండి అని చెప్పి లాస్ట్కు పిల్లరా ఒక చిట్లు వేస్తారండి. చిట్లు వేసిన తర్వాత చిట్లు తీస్తే లాస్ట్ యోన పేరు వచ్చింది, యోన పేరు వచ్చింది. అంతమందిలో యోన పేరు రావడము దేవుడే దాన్ని బయటికి రప్పించాడు. అప్పుడు ఏంటయ్యా యోన, ఎవడా ఎక్కడో ఇక్కడ యోన అంటే ఆడ కింద నేను ఇంజన్ దగ్గర పోయి నిద్రపోతున్నాను, ఓడంతా మునిగిపోతుంటే ఆయన నిద్రపోతున్నాను. ఆయన లేపి ఏంటయ్యాను అంటే నేను ఇలా దేవుని మాట వినకుండా నేను తార్షీస్కి వెళ్తున్నానని చెప్పి లాస్ట్కి నన్ను సముద్రంలో పడేయండి, అలలు ఆగిపోతాయంటే లాస్ట్కి వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఆ క్యాప్టెన్ నేను పడేస్తాను. అప్పుడు దేవుడు ఒక పెద్ద మత్స్యం చేపను పంపుతాను. నేను ఒకసారి చెప్పాను ఇంగ్లీష్లో వేల్ అంటారండి, బ్లూ వేల్ అని ఒకటి ఉంటుంది. అంటే బ్లూ వేల్ అనేది కవిత గారు దాని కడుపులో 3 ఏనుగులు పడతాయంట ఒకేసారి. మీరు తర్వాత యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో కొట్టండి, బ్లూ వేల్ అని కొట్టండి. చాలా పెద్ద సముద్రంలో అది చాలా పెద్ద, అన్నిటికంటే పెద్ద ప్రాణి అండి అది, జలరాశి అనుకోండి. దాంట్లో అంటే 3 ఏనుగులు అట్ ఎ టైం
దాని కడుపులో పడతాయంట. నాకు చూసి అలాంటి చేపను దేవుడు పంపించాడండి. అది మీకు బైబిల్లో రాయబడింది. మొదటి అధ్యాయం 17వ వచనం చూడండి, 117. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు, యాక్చువల్గా 3 పగళ్ళు 3 రాత్రులు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేను. ఎన్ని రోజులు ఉన్నాడంటే షీనా? 3 days and 3 nights. యోనా ఆయన ఫుడ్ లేదు. ఇంకా 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ప్రార్థిస్తున్నాడు. చూడండి ఏమని ప్రార్థన చేశాడో. 2వ అధ్యాయం 1వ వచనము, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించెను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహమును నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగమును నీ కన్నీళ్లను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను విడివేయబడినను, నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూచుదనుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలను చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదులోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపము నుండి పైకి రక్షించున్నావు. కూపము నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధ ఆలయము తట్టు ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. సో అసత్యమైన వ్యర్థ దేవతల ఎందుకు లక్ష్యముంచు వారు తమ కృపాదారము విసర్జించరు. 8వ వచనం వరకు యోనా ప్రార్థన చేశారు. సిస్టర్ గారు ఏమైనా జవాబు వచ్చిందా ఆంటీ? 2వ అధ్యాయం 8వ వచనం వరకు ఆంటీ 1 నుంచి ప్రార్థన చేశాడికి, కానీ ఏం జవాబు రాలేదు. కానీ 9వ వచనం చూడండి ఏం చెప్పాడే. ఇప్పుడే మాస్టర్ చదివారు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించును. నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక బాను. అంతలో అంటే ఎప్పుడు కక్కిందంట? ఎప్పుడైతే యోనా కవిత గారు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడో అప్పుడు దేవుడు చేప దెబ్బనంట నీళ్ళ మీద కక్కి వెయ్యాడు. అర్థమైంది కదా? కవిత గారు ఆయన 8 వచనాల వరకు 3 రోజులు ప్రార్థన చేశాడు. ఏం జవాబు రాలేదు. ఎప్పుడైతే టైం చెప్పాడో జవాబు వచ్చిందా లేదా? అలాగే మనం కానీ ఎల్లప్పుడూ దేవుడిని స్తుతిస్తూ ఎల్లప్పుడూ మనం దేవుడికి థ్యాంక్ చెప్తానే ఉంటారు. నేను చెప్పాను కదా, మెట్లు ఎక్కినప్పుడు, మెట్లు దిగేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు, నీళ్ళు తాగేటప్పుడు, ఏం సాయండి స్కూల్లో బస్కి వెళ్తారు కదా, బస్సులో థ్యాంక్ యూ ప్రభు అని చెప్పాలా, మళ్ళీ వచ్చేటప్పుడు థ్యాంక్ చెప్పాలా, పాటలు పాడేటప్పుడు థ్యాంక్ చెప్పాలా, చప్పట్లు కొట్టాలా, స్నానం చేసుకుంటప్పుడు థ్యాంక్ చెప్పాలా. సో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివింది ఎల్లప్పుడూ దేవుని స్తుతి ఆ థ్యాంక్స్ చెప్పేది ఎప్పుడంట? ఎల్లప్పుడూ. ఏ విషయంలో? అన్ని విషయంలో. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలా? తండ్రి అయిన దేవునికి. ఎవరి నామంలో? యేసు ప్రభు నామం. ఆయన థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం ఆయనకి ఇచ్చిన వారం అవుతాం. ఎప్పుడైతే థ్యాంక్ యూ అంటామో మనం దేవుడికి ఇచ్చిన వారం అవుతాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని దగ్గర తీసుకున్నవాడు. కాబట్టి మనం ప్రియుల ఎల్లప్పుడూ ప్రతిరోజు యోనా ప్రార్థించుంటూ జవాబు రాదు. కడుపులోనే చేప కడుపులో ఉన్నాడు. ఎప్పుడైతే థ్యాంక్ యూ అన్నాడో చేప కడుపు నుంచి దేవుడు దాన్ని ఆయన బయటికి. సో మనం కానీ ప్రార్థన కంటే ఎక్కువగా థ్యాంక్ యూ ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని బ్రతికించావు, ఇంతవరకు మమ్మల్ని కాపాడావు, రోజు ఆఫీస్కి స్కూల్కి తీసుకెళ్ళి రోజు క్షేమంగా నడిపిస్తున్నావు, ఫైనాన్షియల్గా సాయం చేస్తున్నావు, మంచి ఆరోగ్యం ఇస్తున్నావు అని చెప్పి
థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. దేవా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగకూడదు. అడగడంలో తప్పేం లేదు, కాకపోతే ఎప్పుడు అడుగుతూనే ఉంటామా? ఇప్పుడే మనం చదువుకున్నాం, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుంటుందని. ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్ అంటాం కదండి, థ్యాంక్స్ గివింగ్. కానీ ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకునేది ఏంటంటే, మనం ఎల్లప్పుడూ ప్రతి విషయంలో తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు నామములో ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తులు, థ్యాంక్స్ మనం చెప్పినప్పుడు అది మనకు ఆశీర్వాదం. దేవుడు ఇచ్చిన వాక్యం దిగుతుంది. ఆమేన్. అందరం తరలించుకున్నట్లయితే ప్రార్థన. సిస్టర్ చలం గురించి ఓకేనా? యూఆర్ నాట్ వెల్? ఓకే, ఇప్పుడు యూఆర్ ఓకేనా? విల్ ప్రే ఫర్ యూ. అండ్ మా మిస్సెస్ వాళ్ళ చెల్లెలు, ఆమెకు హర్నీ ఆపరేషన్ అందింది ఇప్పుడే 5 o'clock అప్పుడు. సామి గురించి ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కవిత గారు, బైబిల్లో రాయబడింది ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. సో మనం ఇద్దరు కంటే ఎక్కువ కాబట్టి కదరికి మనం భూమి మీద ఏది ఏకీభవించినా ఆ ప్రార్థన ప్రతి ప్రేయర్ అయినా వింటాడు దేవుడు. అందుకే ప్రేయర్ చేసినప్పుడు ఎవరు కళ్ళు తెరవరు. మనం కళ్ళు తెరిచినా మనకు ఆ ప్రేయర్కి జవాబు రాదు. అందుకే వీఆర్ నాట్ సీరియస్. అందరు ప్రతి ఒక్కళ్ళు ఆమేన్ అనాల. ప్రార్థన అయిపోయిన వెంటనే అందరూ ఆమేన్ అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. మనం ఆమేన్ అంటే దానితో మనకు వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అందరూ ప్రతిసారి మనం బ్రతికిన రోజు మనసు పెట్టుకోవాలి. శాండీ, డేవిడ్, ఏమని ప్రేయర్ చేసినప్పుడు అస్సలు కళ్ళు తెరిచి అటు చూడకూడదు. చూస్తే ఆ ప్రేయర్ దేవుడు వింటాడు. ప్రేయర్ అయిన తర్వాత అందరం గట్టిగా ఏమనాలా? ఆమేన్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలవంచుకుని కళ్ళు మూసుకొని ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతున్న మా ప్రభువా, మీకే థ్యాంక్స్ అయ్యా, మీకే వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు. వీ వాంట్ టు థ్యాంక్ యూ. ఈ సాయంకాల సమయంలో ఈ బైబిల్ స్టడీకి మమ్మల్ని నడిపించింది చూసుకోవాలి. ఇంత పెద్ద వర్షం వచ్చినా కానీ మీ బిడ్డలందరినీ నీ సన్నిధికి నడిపించి మేము చాలా సంతోషిస్తున్నాం. నిన్ను వెతికేవారు కొంతమంది ఉన్నారు ప్రభువా, నిజంగా భక్తి గల వారు ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు వచ్చిన వాళ్ళ ద్వారా మీరు ఆయన నిరూపించినందుకే మీకు వందనాలు చూసుకోవాలి. మాకు ఇదే భక్తి, ఇదే ఆసక్తి. వరదలు వచ్చినా, వర్షం వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా నీ సన్నిధిని మాత్రం మా ఇద్దరు చెవులు తీసివేయకూడదు. దావీదు అంటాడు, నేను దేవుడి ఎదురు నుంచి ఒక వరం కోరుకుంటుని నేను ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండాలని. సో కాబట్టి మాకు కానీ అలాంటి కృపని ఇవ్వండి, అలాంటి ఆసక్తిని మాకు దయచేయండి. ఈరోజు మేము చదివినాం, మేము ఎల్లప్పుడూ నీకు థ్యాంక్స్ చెప్పాలయ్యా. మా ప్రార్థన కంటే ఎక్కువ నీకు థ్యాంక్స్ చెప్పాలి ప్రభు. మేము కళ్ళు మూసుకున్నప్పుడు మా చేతులు ఎత్తి నాయన మా కళ్ళు మూసుకొని మా చేతులు ఎత్తి నీకు థ్యాంక్స్ చెప్పాలి ప్రభు. ఇంతవరకు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో సాయం చేశారు, మమ్మల్ని బ్రతికించారు. మా తల్లి గర్భంలో 9 నెలలు మమ్మల్ని కాపాడారు. మేము పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు మమ్మల్ని కాపాడారు. మాకు తల్లిదండ్రులు ఇచ్చారు, థ్యాంక్ యూ అయ్యా. మాకు అన్నను, తమ్ముళ్ళను, అక్కలను, చెల్లెలను, తమ్ముళ్ళను ఇచ్చిన థ్యాంక్స్ అయ్యా. భార్య భర్తలు ఇచ్చారయ్యా, థ్యాంక్స్ అయ్యా. రిలేటివ్స్ ఇచ్చినందుకు, చుట్టాలను ఇచ్చిన, బంధువులను ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా. నువ్వు చేసిన మీరు మేము ఎప్పుడు మర్చిపోదు, ఎల్లప్పుడూ మేము నీకు థ్యాంక్స్ చెప్తాం. ఫైనాన్షియల్గా మాకు డబ్బులు ఇచ్చారు. ప్రతి నెల మాకు ఇంటి అద్దె కట్టాలన్నా, మాకు రేషన్ కావాలన్నా, ప్రతి ఒక్కటి దానికైనా మాకు ఫైనాన్స్ అవసరం ప్రభావ. మీరు మాకు ప్రతి దానికి మాకు అవసరం తీరుస్తుంటే థ్యాంక్ యూ ఫాదర్. వీఆర్ సో గ్రేట్ఫుల్. మంచి ఆరోగ్యం ఇచ్చారు, తల నుంచి కాలు వరకు. మా కాళ్ళు, మా చేతులు, మా హార్ట్, మా లివర్, మా కిడ్నీ, మా బ్రెయిన్ ఇవన్నీ మంచిగా పనిచేస్తున్నాయి ప్రభు. ఎంతమందికి బాధలేక హాస్పిటల్లో సిక్ అయి బాధపడుతున్నారయ్యా. మీరైతే మాకు అద్భుతంగా మంచి ఆరోగ్యం. ఇప్పుడే మేము చదివినట్టుగా ఎల్లప్పుడూ దేవదూతలు రాత్రి పగలు మానక పరిశుద్ధుడు 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 అని నువ్వు పొగుడుతూ ఉంటారు. కాబట్టి మేము కానీ ఎల్లప్పుడూ అలా పొగిడే కృపను మాకు దయచేయండి. ప్రతి విషయంలో నీకు థ్యాంక్స్ చెప్పాలి. యోనా చేప కట్టుకుని 3 రోజులు ప్రార్థించాడు, కానీ నో రిజల్ట్, ఎలాంటి జవాబు రాలేదు. కానీ ఎప్పుడైతే నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అన్నాడో ఆ తక్షణమే నువ్వు ఆయన నేల మీద కక్కే వేయమని చేపకు చెప్పావు. ఎంత అద్భుతం ప్రభు నీ మాటలు.
అందుకే మేము ఎల్లప్పుడూ థ్యాంక్ చెప్పాలి. ఎన్ని అద్భుతాలు చేశారు. మేము ఒక్క క్షణము మేము బ్రతుకుండడం కానీ అద్భుతమే ప్రభువా. ఈరోజు భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు, ఫ్యామిలీగా మేము కలిసి ఉండడం నీ బ్లెస్సింగ్ అయ్యా. మాకు ఫైనాన్షియల్గా సాయం చేస్తున్నాం నీ బ్లెస్సింగ్ ప్రభువా. మా ప్రయాణాలలో, మా రాకపోకలలో మాకు తోడుగా ఉంటున్నందుకే థ్యాంక్స్ ప్రభువా. యోనా మాదిరి ఏదైనా కష్టంలో మేము ఉన్నప్పుడు నీకు మేము థ్యాంక్ చెప్పాలా ప్రభా. కష్టంలో ఉన్నప్పుడే కాకుండా మేము హ్యాపీగా ఉన్నప్పుడు కానీ మీకు థ్యాంక్ చెప్పాలా. అలాంటి కృపనివ్వండి ప్రభా. 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిస్తే ఒక్కడు మాత్రమే వచ్చి థ్యాంక్ చెప్పాడు అయ్యా. తక్కిన 9 మంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయారు ప్రభా. మేము అలా ఉండకూడదు ప్రభా. ఆ ఒక్కడు మాత్రమే ఉండాలి ప్రభా. తిరిగి వచ్చి యేసు ప్రభు కాళ్ళ మీద పడి థ్యాంక్స్ చెప్పాడు ప్రభా. యేసుక్రీస్తుగా నీ లోకంలో ఉన్నప్పుడు తండ్రి నీకు థ్యాంక్స్ అని 5 సార్లు అన్నాడు. మేము ఎల్లప్పుడూ మా నోరు విప్పి నిన్ను అడగడం కంటే, మా ప్రార్థన ద్వారా అడగడం కంటే థ్యాంక్స్ చెప్పి నిన్ను సంతోషం పెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వరదలో, ఈ వర్షంలో మమ్మల్ని అందరినీ నిన్ను నడిపించినందుకు వందనాలు. ఎవరైతే నిజంగా ఆసక్తి వచ్చిన వాళ్ళందరి మీద దీవించి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. మా సిస్టర్ కవిత గారిని బట్టి వందనాలు. ఆమె భర్తని, ఆమె గర్భించిన కుమారుడు నాయన శాండీని బట్టి, కూతురు షీనాని బట్టి వందనాలు. దీవించండి. ఈ వర్షంలో కానీ ఆసక్తి కలిగి సన్నిధించారు నాయన. దీని రేపు పరలోక రాజ్యం వాళ్ళకు ఉందని మా హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను. ఆంటీని దీవించండి. ఆమె భర్తను, ఆమె కనిపించిన 3 పిల్లల్ని, వారి కోడళ్ళను, వాళ్ళ అల్లులను, వాళ్ళ యొక్క మనవలను, మనవరాలను దీవించండి. ఆంటీ బ్రతికిన రోజు ఎల్లప్పుడూ ఈ సన్నిధిలో ఉండేట్టుకుని ఆమె సాయించింది. థ్యాంక్ యూ ఫర్ మార్టీ, పుష్య, అండ్ ఈవెన్ వి థ్యాంక్ యూ డేవిడ్, డానియల్ని బట్టి కానీ స్తోత్రాలు. వారి గారిని దీవించాలి. మా మధ్యకి నడిపించిన మా సిస్టర్ శ్రీలేఖ గారిని బట్టి వందనాలు. రిక్కిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఆ కుటుంబాన్ని కానీ దీవించండి. భక్తితో ఆసక్తితో సంధించారు. నిరంతరంగా ఫలితం చేసి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా వారిని దీవించండి. మా బ్రదర్ చలం గారు ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నారని మేము విన్నాము. కాబట్టి మేము సంఘంలో అందరం కలిసి ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు చలం గారిని మీరు ముట్టండి, ఆయన మీరు స్వస్థపరచండి ప్లీజ్ నాయన. వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఫాదర్, హంబుల్ రిక్వెస్ట్ ఫాదర్. మీ దాసుని ముట్టండి ప్రభువా, ఆయనకు స్వస్థత దయచేయండి ప్రభువా. నార్మల్ అయ్యి మళ్ళీ ఆయన పనులలో యథావిధిగా ఆయన పాల్గొనడానికి రిచ్చిని కానీ మీరు ముట్టండి. ఆయన పూర్తిగా అనారోగ్య పాలయ్యి ఉన్నారని విన్నాము. ఇప్పుడే ఆ యేసయ్య రక్తంతో ఆయన స్వస్థపరచండి. రిక్కిని కానీ దీవించి మా శ్రీలేఖ శక్తి గారిని, మా బ్రదర్ వినోద్ గారిని బట్టి వందనాలు. మా సిస్టర్ షీలా గారిని బట్టి వందనాలు. నేను ఈవెన్ థ్యాంక్ యూ వాళ్ళ పాప హానిని బట్టి, ఈవెన్ చిన్నని బట్టి కానీ మీకు వందనాలు. ఎంత ఆసక్తిగా మీ సన్నిధికి వాళ్ళు వచ్చారు. వారిని కానీ మీరు దీవించండి. దూరందరూ ఫలించండి. వాళ్ళు పట్టుకుంటే ప్రతి పనిని మీరు సక్సెస్ ఇవ్వండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నలుగురికి. వాళ్ళ ప్రయాణాలలో, రాకపోకలలో తోడుండి నడిపించండి. 2 పిల్లలు చక్కగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థాయిలో స్థిరపడుతూ కాన్ఫిడెన్స్. వాళ్ళ వ్యాపారాన్ని దీవించండి. వినోద్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ వారి కుటుంబాలకి, షీలా వాళ్ళ మమ్మీ, డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్ కానీ దీవించండి. ఎవరెవరికి ఈరోజు ఈ వర్షం వల్ల రాలేకపోయారో వాళ్ళందరినీ కానీ దీవించండి ప్రభువా. నిశ్చితమైతే వాడు వచ్చే గురువారం, వచ్చే ఆదివారం నీ సన్నిధికి వచ్చి ప్రభురాత్రి వల్ల పాలు పొందుకుంటూ వారందరికీ మీరు సాయం చేయండి ప్రభువా. ధీరజను బట్టి వందనాలు. ఆయన నన్ను దీవించండి ప్రభువా. మా దేశంలో ఉండే ప్రతి పరిస్థితిని మీ చేతుల్లో కంట్రోల్లో పెట్టుకోండి ప్రభువా. శాంతి, సమాధానం ఇవ్వండి. మంచి సమాధానం ఇవ్వండి. ఎలాంటి యుద్ధాలు, ఎలాంటి గొడవలు లేకుండా, నాయన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా సాయం చేయండి ప్రభువా. ఇండియా, పాకిస్తాన్ ఎలాంటి గొడవలు, ఎలాంటి యుద్ధాలు జరగకుండా ప్లీజ్ నాయన. అమాయకులు ఎవరు చనిపోకుండా, యుద్ధమే జరగకుండా మీరే సాయం చేయండి. అద్భుతం జరిగించండి. మా దేశంలో శాంతి, సమాధానం, అందరూ నెమ్మదిగా జీవించడం దయచేయండి. యవనస్తులందరికీ మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి. పెళ్ళిళ్ళందరికీ సరైన సమయం